శాఖ ఆధ్వర్యంలో యోగాతో పాటు ఎన్నికొండలో ఉన్న ముందు ఫర్టిలైజర్ షాప్ని చెక్ చేయడం జరిగింది. దీనికన్నా ముందు హైదరాబాద్ సబ్ డివిజన్ ఆఫీస్లో ఈసీ గారు హైదరాబాద్ సబ్ డివిజన్ అంతా ఆఫీసర్స్ అందరూ కూడా మన ప్రజలందరికీ ముఖ్యంగా రైతులందరికీ కూడా ఇలాంటి నకిలీ విత్తనాల విషయంలో ఉద్దేశంతో కొన్ని సూచనలను అలాగే ఒక ఫ్లెక్సీని విడుదల చేయడం జరిగింది. రైతులకు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. అది కూడా అన్ని ప్రెస్ గ్రూపులలో ప్రజలందరికీ తెలియజేయాల్సిందిగా గ్రూప్లో పెట్టడం జరిగింది. దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు ప్రతిసారి ఎవరో మామూలుగా వ్యాపారుల యొక్క మాయమాటలు నమ్మేసి పంట వల్ల ఎక్కువ పంట వస్తుందని లేకపోతే కూలీల ఖర్చు తక్కువగాను లేదా గడ్డి మొలవని చెప్పేసి చెప్పడం వల్ల కొంతమంది మోసం వేసి నకిలీ విత్తనాలు తీసేసుకున్న తర్వాత పంట రాబడి కాక చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అలాంటి సిచ్యువేషన్ రైతులకు రావద్దు అని చెప్పేసి ముందుగా ఈ మెయిన్ ఎవరైతే ఫర్టిలైజర్ షాపులు వాళ్ళందరినీ హెచ్చరిస్తూ రైతులకు సహాయపడాల్సిందిగా కోరుకుంటూ అలాగే రైతులకు ఏ విధంగా అయినా సాయం చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళందరినీ అవేర్నెస్ చేయాలన్న ఉద్దేశంతో ఇలా ఫ్లెక్సీని సూచనలు ఇవ్వడం జరిగింది. షాపులో కూడా అన్ని చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులు దయచేసి ఎవరైనా మాయమాటలు చెప్పేసి ఈ గడ్డి మొలవదు లేకపోతే ఎక్కువ పంట వస్తుంది లేకపోతే తక్కువ రేటు ఉన్నది అని చెప్పేసి వేరే వాళ్ళని కాకుండా ఖచ్చితంగా ఫర్టిలైజర్ షాపులో తీసుకోవాలి. తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా బిల్లు తీసుకోవాలి. ఆ బిల్లు డేట్ ఆఫ్ ఎక్స్పైరీ కూడా చూడాలి. ఆ తర్వాత ఆ షాపు వాళ్ళ బిల్లు రిసిప్ట్లో సంతకాలు చేసేసుకొని ఒకవేళ పండకపోతే మళ్ళీ వస్తాము ఈ గ్యారెంటీ ఉందా కంపెనీ చెక్ చేసేసుకొని తీసుకొని వస్తే అప్పుడు పంటకు సంబంధించిన వాళ్ళు కూడా బాధ్యతగా మంచి కంపెనీ ఇస్తారు. వాళ్ళు అది కాకుండా కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ని కూడా ఇలాంటి సలహాలు కావాలన్నా కూడా ఎప్పటికప్పటికి అందుబాటులో ఉంటారు. కాబట్టి సలహాలు తీసుకొని మేలు రకమైన పంటలు పండించాలని దానివల్ల ప్రతి ఒక్క రైతు లాభపడాలని కోరుకుంటున్నాను. ఒకవేళ వ్యాపారస్తులు అత్యాశంగా వీళ్ళు రైతులకు ఏం తెలియకుండా అంటగడితే సార్ ఎట్లుంటుంది? రైతుల మీద ఇప్పుడు ఎవరైతే రైతులకు మోసం చేసేసి కట్టబడిన అనుకో ఎవరైతే చేసినా వాళ్ళందరి మీద కేసులు క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయాలి. అలాగే వాళ్ళ లైసెన్స్ కూడా రద్దు చేయాలి.